సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయి భక్తులందరికీ కూడా ఒక మంచి శుభవార్త తీసుకొచ్చాను. బాబావారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనటానికి ఇది నిదర్శనం. బాబావారు మన బాబా భక్తులందరికీ ఒక పరీక్ష పెట్టారంతే. మరి ఆ పరీక్షలో బాబా భక్తులు ఎంతమంది నిలబడ్డారో, ఎంతమంది మామిడి పూతలాగా రాలిపోయారో మనకు తెలీదు గానీ, మరి బాబావారిపై ఎన్నో రోజుల నుంచి మనం ఎన్నో దుష్ప్రచారాలు, విమర్శలు చూస్తూ ఉన్నాం. బాబా భక్తులందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. మనోవేదనకు గురవుతూ ఉన్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఒక మంచి శుభవార్త మీకు తీసుకొచ్చాను. అదేంటంటే, మరి బాబాను విమర్శించే గౌతమ్ ఖట్టర్ అనే అతను బాబావారిపై చేసిన విమర్శలన్నీ నాకు బాబావారి గురించి అవగాహన లేక చేశానని బాబావారికి షిరిడీ సంస్థాన ఆధ్వర్యంలో క్షమాపణ చెప్పడం జరిగింది. మరి ఆ విశేషాలు ఏమిటో ఒకసారి చూడండి. मेरा नाम गौतम खट्टर है और संस्थान के बीच और हमारे बीच कुछ दिनों से किन्हीं विषयों को लेकर के मतभेद था और विवाद के सौहार्दपूर्ण उपसंहार, सामाजिक सौमनस्य की अभिवृद्धि तथा अनावश्यक वैमनस्य के परिहार के लिए उसकी भावना से मैं इस विषय पर भविष्य में सार्वजनिक विमर्श अथवा टिप्पणी के विरत रहने की अभिव्यक्ति भी आज मैं व्यक्त करता हूँ तथा अपेक्षा करता हूँ कि समस्त पक्ष जो भी हमारे पक्ष हैं उसमें परस्पर सद्भावना, सम्मान की भावना के साथ हम सब अग्रसर होंगे। गौतम खट्टर इन्होंने किया था, उन्होंने बाबा के बारे में अवमानकारक टिप्पणी की थी, तो उनके खिलाफ हमने राहता कोर्ट में जो है सिविल सूट और क्रिमिनल सूट जो है वो दाखिल किया था। उन्होंने आज राहता कोर्ट में आकर अब उनकी अपोलॉजी जो है वो कोर्ट में दाखिल की है। इसके पहले जो है वो अजय जी गौतम जो है उनके खिलाफ भी हमने सूट दाखिल किया था। उन्होंने भी आके जो है बाबा के दर्शन किए, उन्होंने भी अपोलॉजी जो है वो చూశారు కదండి. బాబావారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మరి ఇదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాబావారిని విమర్శిస్తున్న గ్యాంగ్కి కూడా బుద్ధి చెప్పాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.